డిఎస్సి కాకుండా ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఇంకా మనకు స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి కదా సార్, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్ మాదిరి, మెడికల్ కాలేజెస్ మాదిరి బిఎడ్ డిఎడ్ కాలేజెస్లో ఈ యొక్క కెరీర్ గైడెన్స్ తక్కువగా ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కనుక డిఎస్ అనేది కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే. చాలా ఎగ్జామ్స్ ఉంటాయి గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించాలంటే. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే మనకు ప్రతి సంవత్సరం రిక్రూట్ చేసేటువంటి ఒక టెస్ట్ కేంద్రీయ విద్యాలయ సంఘటన. దీంట్లో డిఎడ్ పూర్తి చేసి సీటెట్లో పేపర్ 1 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ప్రైమరీ స్కూల్ టీచర్ జాబ్స్ రిక్రూట్ చేస్తారు, కేవీఎస్. అదేవిధంగా బిఎడ్ పూర్తి చేసి పేపర్ 2 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మరి యొక్క టీజీటీ మరియు పీజీటీ ఉద్యోగాలు రిక్రూట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో నవోదయ విద్యాలయ సమితి కూడా టీజీటీ పీజీటీ పోస్టు రిక్రూట్ చేస్తుంది. దానితో పాటు జాతీయ స్థాయిలో ఉండే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా టీజీటీ పీజీటీ జాబ్స్ ఉన్నాయి. భారతదేశంలో అతి పురాతనమైన పాఠశాలలు రైల్వే పాఠశాలలు. ఈ రైల్వే జోన్స్ పరిధిలో కూడా టీచర్ పోస్టు రిక్రూట్ చేస్తున్నారు. వీటితో పాటు 30కి పైగా ఉండేటువంటి సైనిక్ స్కూల్స్లో, కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉండేటువంటి ఈ యొక్క ఆర్మీ స్కూల్స్లో కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో వీటితో పాటు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ పరిధిలో ఉండేటువంటి పాఠశాలల్లో కూడా జాతీయ స్థాయిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి కావాల్సిన అంశాలు ఏంటంటే ముందు సీటెట్ క్వాలిఫై కావాలి. సీటెట్ తర్వాత మీరు ఆయా స్కూల్స్ రిక్రూట్మెంట్ వెబ్సైట్స్లలో మీరు యొక్క నోటిఫికేషన్స్ వాచ్ చేస్తుండండి. ఇక మన రాష్ట్రంలో తీసుకుంటే మరి డిఎస్సి అనేది అతిపెద్ద రిక్రూట్మెంట్ పరీక్ష. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సి రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో చాలా రోజుల తర్వాత 2 తెలుగు రాష్ట్రాలలో 10,000కు పైగా పోస్టులతో డిఎస్సి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ డిఎస్సితో పాటు రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ సంబంధించి, గురుకుల స్కూల్ టీచర్ సంబంధించి, అదేవిధంగా కేజీబీవి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు సంబంధించి మోడల్ స్కూల్స్కు సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో ఉండే ఈ పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ కావాలో ఈ ఇంటర్వ్యూ చివరి వరకు మీరు చూస్తే ఒక అవగాహన కలుగుతుంది. సో ముఖ్యంగా ఒక గవర్నమెంట్ టీచర్ కావాలంటే 3 Cలు ఉండాలి. మొదటిది కంటెంట్ పైన గ్రిప్ ఉండాలి. రెండోది కమ్యూనికేషన్ అంటే లాంగ్వేజ్ పైన పట్టు ఉండాలి. మూడోది కాంపిటెన్సీ, మీరు బిఎడ్లో చదువుకున్నటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీ సబ్జెక్ట్స్ పైన మీకు ఒక అవగాహన ఉండాలి. ఓకే సార్.